వానొస్తే వరదొస్తది అని నేను పాటలో వింటమే కానీ కళ్ళారా చూడటం అయితే నేను పుట్టాక ఇదే ఫస్ట్ టైం అండి. మా అమ్మమ్మ గారి ఇంట్లో కార్యక్రమం అని చెప్పి మేము బయలుదేరాము. మన నూజివీడు ప్రాంతం అంతా కూడా ఇలా దారి పొడుగుతా ఇలా అయిపోయిందండి. మేము పొద్దున అనంగా బయలుదేరాము. మేము స్టార్ట్ అయినప్పుడు ఓన్లీ వర్షం అనే అనుకున్నాము. ఇలా మునిగిపోతుందని అసలు మాకు తెలీదు. ఎక్కడ అప్డేట్ కూడా ఏం లేదు. చెరువు గండి తెగి ఇలా మొత్తం అంతా వాటర్ ఇలా అయిపోయింది. చూసారా, బండి సైతం మునిగిపోయింది. ఆటోలు ట్రాక్టర్లు అయితే మా ముందు కొట్టుకుపోయాయి. ఎట్టకేళ్ళకి అవన్నీ కూడా తప్పించుకొని ప్రాణంతో అయితే మా అమ్మమ్మ గారింటికి చేరుకున్నాము. నేను పుట్టినూరికి వెళ్ళాలంటే ఇంత సాహసం చేయాలా అని నాకు ఫస్ట్ టైం అనిపించింది. పసిపిల్లలతో ప్రాణాలకు తగ్గించి ఇంత సాహసం ఎందుకు చేస్తారని మట్టుకు అడగండి. మా అమ్మమ్మ గారు కాలం చేశారు. 12వ రోజు కార్యక్రమం అండి. మా అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే నేను పుట్టింది ఆవిడ దగ్గర. ఆవిడ ప్రేమ ముందు, ఆవిడ త్యాగం ముందు నాకు ఈ వాన వరదలు పెద్ద లెక్క అనిపించలేదండి. చూస్తున్నారా, మా మోకాళ్ళ దాకా కూడా కారులో కూడా నీళ్ళు వచ్చేసాయి. మేము ఇంకా ఆ నీళ్ళని మా దగ్గర